అనగనగా శ్రీపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు ఉన్నదల్లా 1 ఎకరం పొలం మాత్రమే. అయినా మనసు మాత్రం ఆకాశమంత విశాలమైంది. అతిథి దేవోభవ అనే నమ్మే రకం. కాని కాలం కలిసిరాక వరుస కరువుల వల్ల తినడానికి తిండి గింజలు కూడా లేని దయనీయ స్థితికి చేరుకున్నాడు. ఒకరోజు రామయ్య భార్య సావిత్రి ఇంట్లో నుంచి తన కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకొచ్చి ఇంటి అరుగుపై కూర్చున్న తన భర్త రామయ్యతో ఇలా అంటుంది. ఏవండి, ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. నిన్నటి నుంచి మనం పస్తులతోనే ఉన్నాం. కనీసం మన ఆవు గౌరికి పెట్టడానికి దానా కూడా లేదు. దాన్ని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. ఆ మాటలకు రామయ్య నిట్టూరుస్తూ ఇలా అంటాడు. ఏం చేయను సావిత్రి, ఆ దేవుడు మనకింకా ఏ పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాడు? ఆ జమీందారు నాగభూషణం గారి దగ్గర చేసిన అప్పు తీర్చకపోతే రేపు మనకున్న ఆ 1 ఎకరం పొలాన్ని కూడా లాగేసుకుంటానన్నాడు. ఆ పొలం పోతే మనమిక బ్రతికుండి కూడా వ్యర్థమే. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలండి అని అనుకుంటూ వారిద్దరూ వారి పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు మండుటెండలో ఒక ముసలి సాధువు కర్ర సాయంతో రామయ్య ఇంటి ముందుకొస్తాడు. ఆయన దాహంతో సొమ్మసిల్లి పడిపోతాడు. నీరసంగా ఇలా కలవరిస్తూ ఉంటాడు. దాహం దాహం, ఎవరైనా కాస్త మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి బాబు, దాహం. అది గమనించిన రామయ్య పరుగున వెళ్లి సాధువును పైకి లేపి తీసుకొచ్చి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చోబెడతాడు. అయ్యో స్వామి, ఏం జరిగింది? అలా కింద పడిపోయారు. ఇట్రండి, ఇలా కూర్చోండి. సావిత్రి, సావిత్రి, వెంటనే ఒక చెంబులో మంచినీళ్లు తీసుకొనిరా అని అంటాడు. అప్పుడు సావిత్రి ఇంట్లో నుంచి ఒక చెంబులో మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. సాధువు నీళ్లు తాగి సేద తీరుతాడు. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడతాడు. పుణ్యం పురుషోత్తమా, ఆకలితో నా ప్రాణం పోయేలా ఉంది నాయనా. కాస్తంత అన్నముంటే పెట్టగలవా? 3 రోజుల నుండి కడుపులో మెతుకుపడలేదు. ఆ మాటలు విన్న రామయ్య సావిత్రి ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. తమ దగ్గరే ఏమీ లేదని చెప్పడానికి వారికి మనసు రాదు. అప్పుడు సావిత్రి రామయ్యను పక్కకు పిలిచి తనతో మెల్లిగా ఆ సాధువుకు వినిపించకుండా గుసగుసలాడుతుంది. ఏవండి, ఇంట్లో ఉన్నది గుప్పెడు అటుకులు మాత్రమే. అవి మనం తిన్నా ఆకలి తీరదు. కనీసం ఈ స్వామికైనా పెడదాం. దాంతో ఆయన ఆకలైనా తీరుతుందేమో. సరిగ్గా నువ్వు కూడా నా మనసులో మాటే చెప్పావు సావిత్రి. వెళ్ళి తొందరగా తీసుకురా అని అనగానే ఇంటి లోపలికి వెళ్లి సావిత్రి ఆ అటుకులను నీళ్లల్లో నానబెట్టి కాస్త బెల్లముంటే వేసి సాధువుకు పెడుతుంది. సాధువు తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత సాధువు ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ఆయన ఒక చిన్న పాత చెక్క పెట్టెను తీసి తన చేతిలో పట్టుకుని వారితో ఇలా అంటాడు. నాయనా, మీ పేదరికంలోనూ ఇంతటి దానగుణమున్న మిమ్మల్ని చూసి నా మనసు నిండిపోయింది. మీరు నాకు చేసిన సహాయానికి మీ కష్టాలు తీరాల్సిన సమయం వచ్చింది. ఇదిగో ఈ పెట్టెని తీసుకోండి అని అంటూ ఆ పెట్టెను రామయ్యకిస్తాడు. రామయ్య ఆ పెట్టెను తీసుకుని ఆశ్చర్యంగా చూస్తూ సాధువుతో ఇలా అంటాడు. ఏంటి స్వామిది? ఇది అక్షయ పేటిక. కాని దీన్ని తెరవడానికి ఒక నియమం ఉంది. సరిగ్గా వచ్చే పౌర్ణమి రాత్రి చంద్రుడి వెన్నెల దీనిమీద పడినప్పుడు మాత్రమే దీన్ని తెరవాలి. అప్పుడే మీ అదృష్టం పడుతుంది. ఈలోపు అత్యాశతో దీన్ని తెరిస్తే ఇందులో ఉన్నది బూడిదగా మారిపోతుంది. జాగ్రత్త అని చెప్పి సాధువు అక్కడ్నుంచి మాయమైపోతాడు. వారి కంటి ముందు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంతో రామయ్య సావిత్రి ఆ పెట్టెను ఇంట్లోకి తీసుకెళ్లి దేవుడి గదిలో దాస్తారు. ఈ విషయం రామయ్య అంటే పడని పక్కింటి సుబ్బయ్య ద్వారా ఆ ఊరి జమీందారైన నాగభూషణానికి తెలుస్తుంది. అప్పుడు ఆ జమీందారు ఆశ్చర్యం అసూయతో వికృతంగా నవ్వుతూ ఇలా అంటాడు. ఆ బిచ్చగాడు రామయ్యకు అక్షయపేటిక, వాడి తలరాతకు చిప్పకూడే గతి. ఆ పెట్టె నా చేతికి రావాలి. అది నా ఆస్తిలో కలవాలి. కాని దొరా, వాడు దాన్ని మీకెందుకిస్తాడు? వాడివ్వడు, నేనే తీసుకుంటాను. వాడికున్న అప్పును అడ్డం పెట్టుకుని ఆడిస్తాను చూడు వాణ్ణి ఒక ఆట అని అంటూ వికృతంగా నవ్వుతాడు. ఆ మరుసటి రోజు జమీందారు నాగభూషణం తన మనుషులతో రామయ్య ఇంటికి వస్తాడు. వెంటనే తన అప్పు తీర్చమని అతన్ని ఇబ్బంది పెడతాడు. అప్పుడు రామయ్య జమీందారి కాళ్లా వేళ్లా పడుతూ ఇలా అంటాడు. దొరగారు, మీకు పుణ్యముంటుంది. నాపై దయ ఉంచి మరో వారం గడువివ్వండి. ఎలాగైనా మీ బాకీ తీర్చేస్తాను. గడువు లేదు, గడువు లేదు.
ఈ క్షణమే నా వడ్డీతో సహా 500 వరహాలిస్తావా లేక ఈ ఇల్లు ఆ పొలం నా సొంతం చేసుకోమంటావా? అయ్యో దొర, ఈ ఇల్లు పోతే మేము ఎక్కడ తలదాచుకోవాలి? మా మీద దయ చూపండి. సరేలే, మీ పరిస్థితి చూస్తుంటే నాక్కూడా పాపం అనిపిస్తోంది. నాకో వార్త తెలిసింది. ఆ మధ్య ఎవరో సాధువు మీకొక పెట్టె ఇచ్చాడట కదా, ఆ పెట్టె నాకిచ్చేయండి. దానికి బదులుగా మీ అప్పు మొత్తం మాఫీ చేస్తాను. పైగా ఇల్లు పొలం మీకే రాసిస్తాను. ఆ మాటలకు ఉలిక్కిపడి ఆశ్చర్యపోతూ రామయ్య నాగభూషణాన్ని బతిమాలుతూ ఇలా అంటాడు. వద్దు దొరా, అది మాకు దైవమిచ్చిన వరం, దాన్నివ్వలేము. అయితే నీ ఇష్టం. మర్యాదగా రేపటికల్లా ఇల్లు ఖాళీ చేయండి. లేదా నేనే వచ్చిన మనుషులతో మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు లాగి మీ బతుకుల్ని వీధిన పడేలా చేస్తాను, జాగ్రత్త. ఆ జమీందారు మాటలకు రామయ్య ఆలోచనలో పడతాడు. భార్య వైపు, ఇంటివైపు చూస్తాడు. అప్పుల బాధ కంటే ఆ పెట్టెనివ్వటమే మేలు అనుకుంటాడు. అప్పుడు తను ఇలా అంటాడు. సరే దొరా, మా బ్రతుకులు ముఖ్యం. ఆ పెట్టేదో మీరే తీసుకోండి. మా అప్పు పత్రాలు మాకిచ్చేయండి చాలు అని అంటూ రామయ్య కన్నీళ్లతో ఆ పెట్టెను నాగభూషణానికిస్తాడు. నాగభూషణం ఆనందంతో ఆ పెట్టెను తీసుకుని అప్పు పత్రాలను చింపివేసి వెళ్ళిపోతాడు. అది చూసిన రామయ్య మరియు సావిత్రులు ఇలా అయినా తమ అప్పుబాధ తీరిందని సంతోషపడతారు. కాని నాగభూషణం మాత్రం తనకు అంతులేని సంపాదన రాబోతుందని సంతోషపడుతూ ఆ పెట్టెను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా పౌర్ణమికి 2 రోజుల సమయముంది. జమీందారు రాత్రి సమయం తన మేడలో కూర్చొని నాగభూషణం ఆతృతగా ఆ పెట్టెవైపు చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఆ సాధువుగాడేదో చెప్పాడు, పౌర్ణమి వరకు ఆగమని. అదంతా వట్టి బూటకమై ఉండొచ్చు. ఈ పేదవాళ్లకంత తొందరగా దక్కకూడదని అలా చెప్పుంటాడు. నాలాంటి జమీందారుకు ముహూర్తాలతో పనిలేదు. ఇప్పుడే దీన్ని తెరిచి ఇందులో ఉన్న వజ్రవైఢూర్యాలను చూస్తాను అని అనుకుంటూ నాగభూషణం బలవంతంగా ఆ పెట్టె మూత తీస్తాడు. వెంటనే అందులో నుండి దట్టమైన నల్లటి పొగ వస్తుంది. ఆ పొగలో నుండి వేల కొద్ది కందిరీగలు, తేనెటీగలు బయటికి వచ్చి అతన్ని కొడుతూ ఉంటాయి. అప్పుడు ఆ బాధకు అతను అరుస్తూ ఇలా అంటాడు. అమ్మో, ఏంటిది? ఏంటివి? కాపాడండి, కాపాడండి! వజ్రాలు లేవు, వైఢూర్యాలు లేవు, అన్ని పురుగులే! కాపాడండి, 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 కాపాడండి అని అరుస్తూ ఆ జమీందారు తేనెటీగలు నాగభూషణం ముఖమంతా కుట్టేస్తాయి. అతను నొప్పితో గంతులు వేస్తూ పెట్టెను కింద పడేస్తాడు. గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని తన ఇంట్లో ఉన్న నౌకర్లు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఒరేయ్, ఆ రామయ్య నన్ను మోసం చేశాడు. ఈ పెట్టెలో తేనెటీగల్ని పెట్టి నాకు అట్టగట్టాడు. తీసుకెళ్లి ఆ పెట్టెను వాడి మొహాన కొట్టండి. వాడినిప్పుడే ఊరు నుండి వెళ్ళగొట్టండి. ఆ మాటలు వినగానే తన నౌకర్లు కోపంతో ఆ పెట్టెను తీసుకొచ్చి రామయ్య ఇంటి ముందు విసిరేస్తారు. జమీందారుకి జరిగిన శాస్తి గురించి ఊరంతా చెప్పుకుంటారు. ఒరే రామయ్య, మా దొరగారి ప్రాణం తీయాలనుకున్నావా? ఇదిగో నీ శని పెట్టె. దీన్ని తీసుకొని ఈ రాత్రి ఊరు విడిచిపో, లేదంటే తెల్లారిసరికి మీ ప్రాణాలు దక్కవు అని అనగానే రామయ్య, సావిత్రి భయంతో కింద పడిన ఆ పెట్టెను తీసుకుంటారు. అప్పటికే రాత్రవుతుంది. ఆకాశంలో నిండు చంద్రుడు వస్తాడు. పౌర్ణమి వెన్నెల సరిగ్గా ఆ పెట్టె మీద పడుతుంది. అది చూసి రామయ్య సావిత్రితో ఇలా అంటాడు. సావిత్రి, చూడు, ఈరోజు పౌర్ణమి. సాధువు చెప్పిన సమయం ఇదేనేమో. అవునండి, దొరగారు అత్యాశతో ముందే తెరిచారు కాబట్టి వారికి ఆపద వచ్చింది. మనం నియమం పాటించాం. ఇప్పుడు తెరిచి చూడండి అని సావిత్రి అనగానే రామయ్య ఎంతో భక్తితో దండం పెట్టుకుని ఆ పెట్టెను తెరుస్తాడు. ఈసారి అందులో నుండి పెట్టె నిండా బంగారు నాణేలు, నవరత్నాలు తలతలా మెరుస్తూ ఉంటాయి. సావిత్రి, చూసావా? మన కష్టాలు తీరిపోయాయి. ఆ దైవం మన నిజాయితీని మెచ్చాడు. నిజమేనండి, దురాశ దుఃఖానికి చేటు అని దొరగారికి తెలిసొచ్చింది. ఓర్పు, నిజాయితీ ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికే నడుచుకుంటూ వస్తుందని నిరూపితమైంది అని అనుకుంటూ రామయ్య, సావిత్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆ పెట్టెవైపు చూస్తూ మురిసిపోతారు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ ధనంతో ఊరి జనాలందరికీ అన్నదానం చేస్తాడు. జమీందారు ముఖం వాచిపోయి బయటకు రాలేక సిగ్గుతో ఇంట్లోనే ఉండిపోతాడు. అలా రామయ్య దంపతులు ఆ ధనంతో తమ కష్టాలే కాకుండా ఊరిలో ఉన్న పేదవారి కష్టాలను కూడా తీర్చారు. కాని జమీందారు నాగభూషణం మాత్రం తన అత్యాశ వల్ల ఉన్న పరువును, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కథలోని నీతి:
నిజాయితీకి ఓర్పు తోడైతే విజయం తథ్యం. పరుల సొమ్ముకు ఆశపడితే పతనం ఖాయం.